వాళ్ళని దగ్గరుండి చూసుకున్నటువంటి కేకే రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ స్టేజ్. పోతుంది మీరందరూ చూసి దీన్ని దీవిస్తారని చెప్పేసి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. This movie now it has to go global. Your talent and the team of the whole executive team also go beyond India, and our talent go to Hollywood. Not only Hollywood, now every country is welcoming the talent. There is no limitation. It has to globally connect. So we are there to support, propose and propagate your talent. And all the crew, cast of this team, and it's a great trailer, the teaser that was phenomenally drafted, phenomenally documented, phenomenally made, phenomenally executed. So it's all credit goes to editing and director, and also special to our all producing team. So they put together a lot of effort. We'll success aithe more NRIs vastaru. So we want to make them to success, and then they become a role model to us. Our KK Reddy and Anil is into this section. So if they success, then rest of the people can follow in film producing. ముఖ్యంగా అంటే ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని డైరెక్టర్ గారు చేపట్టడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ వెరీ అంటే ఒక ఇంత అంటే గ్రాఫిక్ రిలేటెడ్గా మూవీ తీయాలి అని అంటే చాలా ధైర్యం చేయాలి. సో అన్ని క్రోడ్స్ 100 crores 50 crores 200 crores మాట్లాడుతున్న రోజుల్లో కూడా లేదు మేము చేయగలుగుతాం అని ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడికి వచ్చి మూవీ తీయడం అనేది రియల్లీ రియల్లీ అప్రిషియేట్. సో దానికి ప్రొడ్యూసింగ్ చేయడం అనేది నిజంగా చాలా ఛాలెంజింగ్. సో ఒకవైపు బ్రదరు, మరోవైపు కేకే రెడ్డి గారు, ఇద్దరు కూడా రెండు వైపులా రెండు పిల్లర్స్గా నిలబడి ఈ సినిమాని తీద్దామని వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఈ సినిమా సాధ్యమైందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే మన భారతదేశంలో లేడీస్కి సినిమా గురించి చెప్పినట్లయితే లేడీస్కి చాలా ప్రాముఖ్యత మనకి పురాణాల నుంచే ఉన్నాయి. సో ఆ ప్రాముఖ్యత నేడు ప్రపంచంలో కూడా ఈ మధ్య కాలంలో లేడీస్ లీడర్షిప్ కూడా పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో చూస్తే ఒక లేడీ సూపర్ ఉమెన్ అది ఇండియా మనకి ఇంద్రాణిగా క్రియేట్ చేయడం కూడా, ఆ నేమ్ని కూడా ఫామ్ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో లేడీస్కి ఎప్పుడు కూడా భారతదేశంలో ప్రయారిటీ ఉంటుంది. రానున్న భవిష్యత్తులో కూడా ఆ ప్రయారిటీ మరింత పెరుగుతుంది అనే విధంగా ఫ్యూచరిస్టిక్ అనే మూవీతో పాటు లేడీ ప్రయారిటీని కూడా అక్కడ తెలియపరచడం నిజంగా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడున్న వారంతా యుఎస్ఏ నుంచి శతాబ్జీ, ఐ విల్ చేంజ్ టు ఇంగ్లీష్. All the people who are standing on this stage exclusively flew from US to make this event grand success. We appreciate them. Some of them just landed yesterday, day before yesterday. After they came, they started working 24 hours to make sure that this event goes in a grand successful way. We appreciate our US team with big claps from the audience. Since they came from all US, we spoke in English. ఇక్కడ మన మాతృభాషలో మాట్లాడుకుంటే స్టీఫెన్ గారు ఇంత గొప్ప బాధ్యత తీసుకొని ఈ సినిమాకి దర్శకత్వం చేయడం జరిగింది. ఒక సూపర్ హీరోయిన్ మనందరికీ నచ్చే విధంగా ఒక ట్రైలర్ నిర్మించడం కానీ, ఒక కథ దర్శకత్వంలోనే కానీ ఏ విధంగా చూసుకున్నా కూడాను ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందండి. స్టీఫెన్ గారు, భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇక మీదట ఈ సినిమా సక్సెస్ మన మీడియా మిత్రుల మీద ఉంది. మన సింహ గారు అమెరికా నుంచి ఒక మీడియా తరపున రావడం జరిగింది. ఇక్కడ కూడాను ఎంతోమంది మీడియా మిత్రులు ఉన్నారండి. మీరు ట్రైలర్ చూశారు, పాటలు చూశారు. మీ విశ్లేషణ, మీ భావన మీ కలంలో ఉందండి. ఈ సినిమా దిగ్విజయం కావాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉందండి. ఇది మీడియా మిత్రులకి విన్నపం. తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. నిజంగా ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ స్టీఫెన్ అన్న గారికి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ మూవీలో చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే
మనము ఏ రంగంలో ఎంత సంపాదించుకున్నా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మనం అనుకున్న మన కన్న కళ అంటే డ్రీమ్ నిజమైన అంటారు కదా, మనం ఏదైతే డ్రీమ్ అనుకుంటామో ఆ సందర్భం రాదు, సంపాదన ఎన్నో రూపాయలు వస్తుంది. కానీ మీరు అనుకున్న డ్రీమ్లో నేను ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానన్న. మీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందులో మన దేశం నుండి విదేశాలకు వెళ్ళినా మన దేశ ఘనత చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఆ దేశం నుండి మన దేశంలోకి వచ్చి మన అద్భుతమైన సినిమా తీస్తూ మన తెలుగు వారి ఘనతను చాటి చెప్తున్నందుకు, అందులో మేమున్నందుకు వెరీ హ్యాపీ సార్. ఆ అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేసి సినిమా పరంగా అందరు విచ్చేసి మన తెలుగు వారి ఘనతను చాటి చెప్తున్నందుకు ఎన్ఆర్ఐ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అనుకున్నా ఫస్ట్ ఇయర్ హనుమాన్ వచ్చింది, ద ఫస్ట్ స్కైఫై, అండ్ ద సెకండ్ ఈజ్ ఇంద్రాణి. హనుమాన్ హిట్ కొట్టేసింది, ఇప్పుడు ఇంద్రాణి కూడా హిట్ కొట్టాలని ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంద్రాణి ఆల్ ది బెస్ట్. Ankita and Yanya also. India has a rich heritage and culture, as said by a lot of people. We worshipped a lot of goddesses. I think Indian culture is the first culture who celebrates womanhood. And Majlo chala cinemalu vachai, girls were just, show pieces. But kudos to the team of Indrani. We brought forth the first superwoman movie in Telugu. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది Namaskaram. I would like to open my phone and whatever I write, I would like to give that speech first. So good evening and namaste to all the important guests, director, producer, and to all our beloved media members. I really appreciate everyone is here. I know you guys have taken the time and you guys came from some people, very, very important people came from US and some people came from different state. I'm really, really grateful that my first producers are the NRA. And I think only the lucky girl gets the NRA producers. I really got that kind of hospitality. And I really feel very, very blessed and like a family, like a home. I never expect, like Sneha Gupta is doing one of the song here and character. She was explaining that I have done a lot of films, but I never received kind of hospitality what they have given. So I would like to thank what you guys have brought it here, and we flew from Mumbai to fulfill the concept of Indrani. I would like to thank all my co-actors. I would like to thank all my cinematographer and Mr. Music Director Siv Karthike. First I heard Ravana song, I felt scared. I said, what? I'm going to be Ravana? Why you guys are portraying me like a Ravana? So see, they was like, no, ma'am, you're not Ravana, but it's your character required to be Ravana. And one of the challenging stuff I have done in this my entire career was a dance. Where is my choreographer Anish? I would like to big thank you to him because he has put his like sweat and blood into the song. That as the song was really challenging, and accordingly song we had to do a challenging steps. And first 4 days when I rehearsed, I gave up. I said, no, I'm not going to do that. First change the steps, then I'll do it. But they said, no, ma'am, it requires, you can do it. And they believed me, and we rehearsed, I think, few days. And what you have seen, this Rara, it's the song which I have done as a Raman. My character is to fight with Indrani's power. And I have one individual power, and which I don't want to disclose here what power I has. You have to see in the film what power I had and what power me and Ajay sir is having. It is a great privilege to share the screen with Ajay sir. He's a great actor. I would like to thank especially to all the members who are with our films. So many artists we have seen here, from Mr. Pratap ji, and Yanya is also there. I had a really great fun working with them. I want to give the one more speech which I have written. So I thank director guidance us at every stage, and special thanks to Aniji for putting lot of efforts in dance choreography, which was very challenging.
We need everyone's supports and blessings. We need all of you to please come to see this film in the theaters and support us. I would like to thank again to all of the media. Please support us and promote our film. I would like to thank again to my producers and again to Stephen sir to believing in us and giving this challenging role. Thank you so much. I'm so sorry. I'm speechless. I'm confused. I'm nervous as my nose is running as well. Thank you for థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా ఇలాంటి చిత్రాన్ని షికాగో నుంచి వచ్చి ఇక్కడ నిర్మించిన కేకే రెడ్డి గారికి, వారి మిత్రులకి, అనిల్ అండ్ ఆల్, ఒక మూవీ నిర్మించడం, అక్కడ ఉండి నిర్మించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆయన మొన్న కాల్ చేసి ఇప్పుడే బయలుదేరుతున్నారండి, ఫ్లైట్లో ఉన్నారు. ఎప్పుడు ఫంక్షన్ అంటే 17th అన్నారు. ఐ థింక్ మేబీ 14th or 15th మనం మాట్లాడుకున్నాం. సో ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేసి మళ్ళీ వెళ్ళాలి అంటే ఎవ్రీ మంత్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. వచ్చినప్పుడల్లా వి మిస్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్, బట్ దట్ షోస్ ద ప్యాషన్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇక్కడికి వచ్చి అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి మూవీ తీసి అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎఫర్ట్స్, money as well as heart and passion. And I'm proud of my guys, and I'm proud that you are from our place. And thank you, Chicago. And Indrani, స్టీఫెన్ పేరుకి తెలుగు ఇండస్ట్రీకి ఒక చిన్న ఇది ఉందండి. అండ్ మనకి సాయి రాజేష్ గారు స్టీఫెన్ అనే పేరుతో పరిచయం అయినట్టు నాకు గుర్తు. ఆ పేరుతో పరిచయం వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ లాగా ఎదిగారు. మీరు కూడా అలా పెరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంద్రాణి, దేర్ ఇట్ సెల్ఫ్ ద క్రియేటివిటీ షోస్. ఇండ్ రాణి అని చూడగానే, పోస్టర్ చూడగానే అర్థమైంది దిస్ పర్సన్ ఇస్ క్రియేటివ్ అని ఎవరైనా చెప్పగలరు. అండ్ ఐ సా ద ట్రైలర్, ఇట్స్ వెరీ గుడ్ అండి. ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ పర్ఫెక్ట్. అండ్ ఏ బడ్జెట్ ఏమో నాకు తెలియదు కానీ చాలా ఖర్చు పెట్టారు, కష్టపడి తీశారు. ఇట్ షుడ్ బ్రింగ్ బిగ్ బక్స్. April 5th రిలీజ్ అంటున్నారు. ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అజయ్, Sarayu, today we got a success. You have to be happy. We are having a party, the other side you can come. And music director. సడన్గా చూడగానే ఐ ఫెల్ట్ ప్రౌడ్ బికాజ్ మా ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అంటే సాయికి మాకు ఎలా ఉంటుందంటే, మూవీ అయిపోయిన తర్వాత అవతల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా మాకేదైనా డౌట్ వస్తే పిలిపించుకుని చేపించుకోగల, దాన్ని బ్రదర్లీహుడ్ అంటారా, సాన్నిహిత్యం అంటారా. అండ్ కనిపించినప్పుడల్లా నేను కనుక సినిమాలో తన పేరు పడకపోతే కాల్ చేసి తిట్టగల అంత చనువు ఉంది తనకి. ఈ సంవత్సరం చేస్తున్నాం, ఐ కెన్ ప్రామిస్ దట్. అండ్ ఫర్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్ అండ్ సపోర్టింగ్ మీడియా వారు, ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ బికాజ్ వెన్ ఒక మీడియం స్టార్ క్యాస్ట్తో చేస్తున్నప్పుడు మీడియా సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ విత్ మీడియా సపోర్ట్ మూవీస్ లైక్ దిస్ క్యాన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అండి. రాణి, ఇది ఒక స్టాన్లీ అంటే ఫస్ట్ నాకు స్టీఫెన్ తెలీదు, స్టాన్లీ. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ముందు నుంచి చెప్తూ ఉన్నాడు, త్వరలో ఒక ప్రాజెక్ట్తో వస్తాం అని. ఎంత హోంవర్క్ చేశారు అనేది ఈరోజు ఇప్పుడు తెలుస్తుంది స్క్రీన్ మీద చూసుకుంటే. ట్రైలర్ చూశాక నేనే ఫోన్ చేసి చెప్పాను, ద నెక్స్ట్ లెవెల్. స్టాన్లీ కష్టం కనబడుతుంది, నేను మామ అంటుంటాను. తర్వాత చిన్న మామ అయ్యాడు స్టీఫెన్. చాలా బాగా తీసావు స్టీఫెన్. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ విజువల్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం నేను రెడీ అవుతున్నా. ట్రైలర్ అయితే ద పీక్స్. ఈ సినిమాని ఇంతమంది వచ్చి, యూఎస్ నుంచి వచ్చి ఇంతమంది దీన్ని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. Why did you make a super hero film? I never wanted to make a super hero film. But the problem is, the plot which I got demanded a superhero. That is the reason why I had to make a superhero film. ఎందుకంటే స్టోరీ ఎంత పెద్దదంటే దాన్ని ఒక హీరో సాల్వ్ చేయలేడు.
అది ఒక చాలా పెద్ద స్టోరీ అయిపోయింది. అప్పుడు సూపర్ హీరో ఫిల్మ్ తీయాలి అవసరం వచ్చింది. సో ద స్టోరీ డిమాండెడ్ ఏ సూపర్ హీరో, సో దట్ ఇస్ ద రీజన్ ఐ మేడ్ ఏ సూపర్ హీరో ఫిలిం. బట్ ఎప్పుడైతే సూపర్ హీరో ఫిలింకి వెళ్ళిపోయానో ఐ అండర్స్టాండ్ దట్ దేర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ విల్ బి దేర్. బట్ ఒకటే అనుకున్నాను, చేస్తే ఒకటే చేద్దాము, చిన్నది చేయొద్దు, పెద్దదే చేద్దాము, మన దాంట్లో పెద్దగా చేద్దాము అని ధైర్యం చేశాను. అండ్ ఫైనలీ ఐ డిడ్ మై బెస్ట్. అండ్ ఐ థింక్ ఒకటైతే ప్రామిస్ చేస్తాను, సినిమా 2 hours 40 minutes ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిలిం టు సీ ఆల్సో, లెంత్ ఆల్సో. మీ ట్రైలర్ కూడా చూస్తే ఇట్ ఈస్ లైక్ ద లెంతియస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియన్ సినిమా, 3 minutes 47 seconds. నో వై ద ట్రైలర్ వాజ్ దేర్ లైక్ దాట్. బికాస్ ప్రతిసారి అందరూ అడిగేవాళ్ళు ఇది ఏ టైప్ ఆఫ్ సినిమా, ఇదే జర్నర్ సినిమా అంటే నాకు అర్థం కాలేదు ఎలా చెప్పాలో. ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, కిడ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి, యూత్ నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇట్స్ ఎ టోటల్ కమర్షియల్ ఎంటర్టైనర్తో పాటు సైఫై థ్రిల్లర్ సూపర్ హీరో ఫిలిం. సో ఐ కెన్ ఓన్లీ ఎక్కడ చెప్పినా సరే నమ్మటం కష్టం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యాడ్ టు put a little bit lengthy trailer which defines itself that this is the type of film which I am making. And I can only promise that 2 hours 40 minutes it will be a visual spectacle. అసలు సినిమాలో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, మీకు తెలియదు. రైటింగ్ అప్పుడే రాసేటప్పుడు చాలా భయం వేసింది నాకు కూడా, ఎలా రాస్తాను. ఎందుకంటే సూపర్ గర్ల్కి ఒక రోబోట్ ఉంటుంది షోల్డర్ మీద, దాని తర్వాత ఒక టైం మిషన్ ఉంటుంది ముందు. జనరల్లీ టైం మిషన్ అంటే జనాలు స్విచ్ నొక్కుతూ ఉంటారు, బట్ ఫ్యూచర్ అలా ఉండదు. ఇట్స్ ఏఐ, ఇట్ టాక్స్ టు యూ. సో అంటే ఒక కాన్వర్జేషన్ సీన్ రాసేటప్పుడే నాకు తెలుసు రోబో కరెక్ట్గా రావాలి, టైం మిషన్ సరిగ్గా మాట్లాడాలి, క్యారెక్టర్స్ లేరు, ఐ హ్యావ్ టు షూట్ ఇట్. అండ్ హౌ ఈస్ ద అవుట్పుట్ గోయింగ్ టు కమ్ ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు టూ మచ్ ఆఫ్ గట్స్ తీసుకున్నాను. ఎందుకంటే it can become a biscuit or it can become a super hit. The visual effects play key role in every frame of the film. మీరు ఒక రోబోట్ చూసారు షోల్డర్ మీద, దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 250+ shots. 250+ shots రోబో ఉంటుంది షోల్డర్ మీద. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ లుక్ సో రియలిస్టిక్, యానిమేషన్ సో పర్టికులర్గా, దాని ఐ మూమెంట్, దాని లిప్ మూమెంట్, మళ్ళీ దాని డబ్బింగ్. అసలు ఎన్నిసార్లు డబ్బింగ్ చెప్పించి మళ్ళీ యానిమేషన్ చేయించి, మళ్ళీ డబ్బింగ్ చెప్పించి, ఫైనల్ డబ్బింగ్ చెప్పించి, మళ్ళీ యానిమేషన్ చేయించి 250 shots కేవలం రోబోట్ మీద పెట్టాను అప్రాక్సిమేట్లీ. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చేశాను మొత్తానికి, ఏదో ఇట్స్ గుడ్. ఐ థింక్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏ లిటిల్ బిట్ లాంగ్ టైమ్, నాట్ జస్ట్ ఫర్ ఎ స్మాల్, ఇట్స్ నాట్ స్మాల్ ఫిలిం. అండ్ ఇంకొకటి అనుకునేవాడిని, ఎప్పుడు కూడా మన సూపర్ హీరోస్ అంటే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటారు, అంటే 2020లో అనుకున్న స్టోరీ కాబట్టి. బట్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది సూపర్ హీరోస్ తీస్తున్నారు. బట్ ఆ రోజు రాసినప్పుడే అనుకున్నా, మనం 2 type of జోనర్స్ ఉంటాయి సూపర్ హీరోలో. ఒకటి ఏంటంటే ఐరన్ మ్యాన్, బ్యాట్మ్యాన్ టైప్, దే ఆర్ టెక్నాలజీ బేస్డ్ సూపర్ హీరోస్. అండ్ ద అదర్ పార్ట్ ఆఫ్ హీరోస్ ఇస్ ద సూపర్ న్యాచురల్ పవర్స్. సూపర్ న్యాచురల్ పవర్స్తో హీరో వచ్చేది కొద్దిగా కంఫర్టబుల్ అండ్ ఈజీ స్టోరీ, మనం కవర్ చేయొచ్చు సినిమాను కూడా. బట్ మీరు టెక్నాలజీ పరంగా తీయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, కన్విన్స్ కూడా చేయలేము ఆడియన్స్ని, ఇంత టెక్నాలజీ లేదు కదా అని. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్కి ఆ జోనర్ని టచ్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఇట్స్ ఎ రిస్కీ జోనర్, బట్ టచ్ చేశాను. ఐ థింక్ యు ఆల్ విల్ లవ్ ద ఫిలిం. ఇంకా ఎంత కష్టపడ్డాం అనేది మా బ్రదర్ చెప్పేశారు, చాలామంది చెప్పేశారు. It was a very big journey for me for the past 2.5 years. I have to leave my family and come here and go every month, But finally, with the support of all the family members, I completed it. And now I completely need the blessings of the media to take this film to the next level, take this film to the audience, so that they can appreciate, they can see how much of hard work has done. And I can only promise that everyone will be entertained a lot. There is not even a single minute in the film which will be boring for you. You will be engaged throughout the film. It's a very serious entertaining film with a lot of అసలు చాలామంది ఇంకొకటి అనుకున్నారు, ఫ్యూచర్ అంటే నాకు ఒకటి ఉండేదన్నమాట. ఫ్యూచరు మన పిల్లల్ని చదువుకోమంటాం, బాగా చదువుకోకపోతే బాగోదని. కాకపోతే ఇప్పుడు నా ఫ్యూచర్ నేను
మొత్తం మన ఇండియా అంతా నాశనం అయిపోయింది, ప్రపంచం అంతా కూలిపోయింది అంటే నేను ఎవరికి మోటిఫికేషన్ ఇస్తాను, పిల్లలు ఎందుకు చదువుకుంటారు అనేది ఒక డిస్టోపియన్ వరల్డ్ చూపించదలుచుకున్నాను నేను. ఐ వాంట్ టు షో హౌ ఇండియా విల్ బీ ఇన్ 100 years or 50 years, హౌ గ్రేట్ ఇండియా విల్ బీ, హౌ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఇండియా విల్ బీ. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మన చదువుకునే యువత కూడా ఎస్ ఇండియా ఈ చోటుకి వెళ్ళబోతుంది రేపు, అందులో నా పాత్ర ఏంటి, నేనేం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనే ఒక మోటివేషన్ కూడా ఇద్దామన్నా. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ద స్టోరీ టు ఏ డిఫరెంట్ టాస్ లెవెల్ ఆఫ్ ఒక డిస్టోపియన్ వరల్డ్ కూడా తీసుకెళ్ళొచ్చు, బట్ కావాలని నేను ఫ్యూచర్. సో అది కూడా ఒక ఐడియా అని ఇండియా ఎంత బాగుంటుంది, ఒక విజనే, నాకు ఒక విజన్ ఉంది ఇండియా అంటే ఇలా ఉండాలి, ఇలాంటి రోల్ ప్లే చేయాలి ఇండియా వరల్డ్ జియో పాలిటిక్స్లో అని ఒక విజన్ ఉంది. సో ఐ థింక్ అది కూడా కథలో చెప్పాను నేను, ఎలా ఉండబోతుంది ఇండియా ఫ్యూచర్ అని. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. ఐ థింక్ ఐఎమ్ డన్. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ కెన్ ఆన్సర్. లాజిక్ లేకుండా ఒక్క సీన్ రాయలేదు నేను. సూపర్ సూపర్ సో సూపర్. ఇక్కడ మీరు లాజిక్ లేకుండా ఒక సీన్ కనిపెట్టలేరు సినిమాలో. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ట్రైలర్ చూసిన తర్వాత అండ్ మీ మాటలు విన్న తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. April 5th కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్.